విధి వక్రించింది. జాతీయ రహదారి 16 కోల్కతా చెన్నై జాతీయ రహదారి అనేక మంది వాహనదారుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. వాజ్పేయి గారు ఆయన స్వర్ణ చతుర్భుజి ఒక మంచి లక్ష్యంతో ఎన్నడూ లేని విధంగా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ల రోడ్లను నిర్మాణం చేయాలని చేయించారు. మితిమీరిన వేగంతో వాహనాలు వెళ్ళటం వల్ల అనేక మంది, వేలాది మంది అనంతలోకాలకు వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఇప్పుడు నెల్లూరు సమీపంలో కోవూరు నియోజకవర్గంలో పోతిరెడ్డిపాలెం పెట్రోల్ బంకు దగ్గర జరిగిన సంఘటన అనేక మంది వినేవాళ్ళకి, చదివే వాళ్ళకి కంట నీరు పెట్టేలా చేసింది. ఈ సంఘటన చాలా దురదృష్టకరం. నారాయణ మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి యొక్క సోదరికి నిశ్చితార్థం జరుగుతూ ఉంది. ఎక్కడా నిశ్చితార్థం? బుచ్చిరెడ్డిపాలెం. బుచ్చిరెడ్డిపాలెం కూడా దగ్గరే. అయినా సోదరికి నిశ్చితార్థం అంటే ఆ క్లాసులో ఉండే 25 మంది వైద్య విద్యార్థులు వాళ్ళు ఇతని ఆహ్వానం మేరకు బుచ్చిరెడ్డిపాలెం ప్రయాణమయ్యారు, వచ్చారు. ఈ 25 మంది వైద్య విద్యార్థులు కొంతమంది 3 కారుల్లో వచ్చారు, ఆటోల్లో వచ్చారు, బస్సుల్లో వచ్చారు. నాకు ఒకంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఏదైనా పెళ్ళికి వచ్చారంటే అర్థం ఉంది, కానీ నిశ్చితార్థానికి క్లాస్మేట్లు 25 మంది రావడం అంటే ఆ వైద్య విద్యార్థి ఎంత పాపులరో ఇప్పుడు అర్థమవుతూ ఉంది. వచ్చారు, నిశ్చితార్థం పూర్తయిపోయింది, మళ్ళీ తిరుగు ప్రయాణం పట్టారు. ఈ 3 కొంతమంది ఆటోలో వెళ్ళిపోయారు, బస్సులో వెళ్ళిపోయారు. ఈ 3 కార్లు ఒకదాని వెంట ఒకటి వెళ్తూ ఉన్నాయి. ముందు కారు వెళ్ళిపోయింది. ఇక 2వ కారు, దాంట్లో 6 వైద్య విద్యార్థులు ఉన్నారు. ఒక వైద్య విద్యార్థి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక ఈ కారు, 2వ కారు పల్టీలు కొట్టింది. పల్టీలు కొట్టి బోల్తాలు కొట్టి రోడ్డు పక్కన ఉండే ఒక చిన్న గుడిసెలోకి దూరేసింది. ఈ దూరి కారేమో నుజ్జు నుజ్జు అయిపోయింది. ఆ గుడిసె మొత్తం కూలిపోయింది. పాపం ఆ గుడిసెలో నివసిస్తున్న వెంకటరమణయ్య అని 56 సంవత్సరాల వ్యక్తి అక్కడికక్కడే స్పాట్లోనే మరణించాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే 2 వైద్య విద్యార్థులు స్పాట్లోనే మరణించారు. మరొక 4 నారాయణ జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 శివైక్యం చెందారు. 3 దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ నారాయణ జనరల్ హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్యం జరుగుతుంది. అమెరికాలో, లండన్లో ఎలాంటి ఆధునిక వైద్యము, యంత్ర పరికరాలు ఉన్నాయో అన్నీ అక్కడ ఉన్నాయి. అంత అత్యాధునిక వైద్యం చేసినా కూడా 3 మరణించారు. ఒక్కరు మాత్రం ఇంకా కోలుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘటన చూస్తుంటే తల్లిదండ్రుల యొక్క వాళ్ళ బాధ, ఘోష వర్ణనాతీతం. నీట్లో ఎంతో ప్రతిభ సాధించి పగలనక రాత్రనక కష్టించి ర్యాంకులు తెచ్చుకుని నారాయణ మెడికల్ కాలేజీలో వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డాక్టర్లు అవ్వాలని, గుండె డాక్టర్లు, మెదడు డాక్టర్లు, పెద్ద గ్రేట్ సర్జన్స్ కావాలని ఆశతో పిల్లలు, వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళపై ఎంతో ఆశ పెట్టుకుంటే ఈరోజు ఈ ఘోరమైన ప్రమాదం జరిగింది. మనం భద్రత గురించి మాట్లాడితే నేను కొంత ఈ విషయంలో పరిశోధన చేయడం జరిగింది. ఎలా వెళితే, ఎలా ప్రయాణం చేస్తే భద్రత ఉంటుంది అని. తక్కువ దూర ప్రయాణమైనప్పుడు కారు తప్పదు. ఆ కారులో కూడా వాహనం స్పీడు 80 కిలోమీటర్లు దాటకూడదు. 80 కిలోమీటర్ల పరిధిలో మనము ప్రయాణం చేయాలి. 80 కిలోమీటర్ల స్పీడు దాటకూడదు. సీట్ బెల్ట్లు ముందు సీటు వాడు పెట్టుకోవాలి, వెనకాల సీట్లో కూడా సీట్ బెల్ట్ ఉంటాయి, అవి కూడా ధరించాలి. తర్వాత ఇప్పుడు మనకి బెలూన్లు ఉన్న కార్లు అందుబాటులో ఉన్నాయి. బెలూన్లు ఉన్న కార్లు వాడాలి. స్పీడు 80 దాటకూడదు. 80లో ఉంటే అసలు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
తర్వాత కొంతమంది నన్ను అడుగుతుంటారు, అయ్యా మేము బస్సు మంచిదా, రైలు మంచిదా, విమానం మంచిదా అన్నారు. ఇవాళ విమానం కూడా చాలా తక్కువ ధరకే విమాన టికెట్లు వచ్చేసినాయి. విమానాశ్రయాలన్నీ కూడా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో శంషాబాద్ విమానాశ్రయం చూస్తే అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగాను, కోటిలో ఉండే సెంట్రల్ బస్ స్టేషన్ లాగాను, జూబ్లీ బస్ స్టేషన్ లాగా ఉంది. అంటే అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. 1500, 2000కే విమాన టికెట్లు అందుబాటులోకి వచ్చినాయి. కనుక విమాన ప్రయాణం అత్యంత సురక్షితమైన ప్రయాణం. దాంట్లో కూడా 2 రకాల విమానాలు ఉంటాయి. 72 సీట్లు ఉండే విమానం ఉంది, దాన్ని ఏటీఆర్ అంటారు. అవి ముందు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. అది కొంచెం తక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తుంటాయి. కనుక మీకు భద్రత ఉండాలంటే పెద్ద విమానం ఎక్కాలి. అంటే ఒక వరుసలో 6 సీట్లు ఉండాలి. ఈ చిన్న విమానాల్లో ఒక వరుసలో 4 ఉంటాయి. వాటికి చిన్న విమానాల్లో 20 వరుసలు ఉంటాయి, పెద్ద విమానాల్లో 30 వరుసలు ఉంటాయి. 30 × 6 180. కనుక 180 సీట్లు కలిగిన జట్టు చాలా సురక్షితం. అది చాలా పైన ఎగురుతూ ఉంటుంది. ఇది మనం ఈ ఫ్యాన్లు తిరిగే ఏటీఆర్ విమానం 72 సీట్ల విమానం ఎక్కితే మనకి భూమి కనపడుతుంటుంది, తక్కువ ఎత్తులో ఎగురుతూ ఉంటుంది. కనుక అత్యంత సురక్షితమైనది విమాన ప్రయాణం అని నా యొక్క పరిశోధనలో వెల్లడైంది. కొంతమందితో చర్చించాను, అందరూ ఈ విషయంలో ఏకీభవించారు. కనుక మీరు దూరాభారం వెళ్ళేటప్పుడు విమాన ప్రయాణాన్ని ఎంపిక చేసుకోండి. రెండవ సురక్షితమైన ప్రయాణము రైలు ప్రయాణం. మూడవ అతి తక్కువ భద్రత ఉండే ప్రయాణము జాతీయ రహదారిపై ప్రయాణాలు. ఎందుకంటే మనకి జాతీయ రహదారులు యాక్సెస్ కంట్రోల్ లేదు. రహదారులు బొంబాయి, పూనాలో లాగా పక్క నుంచి ఎవరూ రాకుండా ఆటోలు, గేదెలు, బండ్లు, ట్రాక్టర్లు ఏమీ రావు. అలాంటి రహదారులు చాలా సురక్షితం. మన ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారులు అంత సురక్షితం కాదు. అందువల్ల ఈ సూత్రాలు పాటించండి. విమానయానం నంబర్ 1, 2 రైలు. ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్లు వచ్చినాయి కదా, చక్కగా హాయిగా అది విమాన ప్రయాణం లాగానే ఉంటుంది. అతి తక్కువ సమయంలో నాన్ స్టాప్ వచ్చినాయి, అవి చూసుకోండి, వందే భారత్. ఇంకా ఒక మాట ఈ మద్యం గురించి కూడా చెప్పాలి. శుభ అశుభ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు బలవంతం చేస్తారు. ఓ పెగ్గు తాగు, ఓ పెగ్గు తాగంటారు. వీళ్ళు కాదన్నారు. ఎందుకంటే అశుభ కార్యక్రమాల్లో కొన్ని కుటుంబాల్లో ఆనవాయితీ భోజనంతో పాటు మద్యం కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. మద్యము తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగు, స్టీరింగు పట్టుకోకూడదు. నువ్వు తాగావు, తాగనోడు ఎవడో ఉంటాడు కదా, వాడికి స్టీరింగ్ ఇవ్వాలా. ఇంకోటి వేసవి కాలంలో మండు టెండరు, ఈ ఏదో కూల్ డ్రింక్స్ తాగినట్టు, కొబ్బరి నీళ్ళు తాగినట్టు బీర్ తాగుతుంటారు. బీరు సీసాలు 2, 3, 4 తాగుతుంటారు. ఆ బీర్ అయితే ఏం చేయదులే అని తాగుతారు. ఈ బీరు కూడా చాలా ప్రమాదం. ఏ రకమైన మద్యమైనా, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ, పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే అనే విధంగా అవి తాగిన వాడు స్టీరింగ్ పట్టుకోకూడదు. అది పెళ్ళి కావచ్చు, అశుభం కావచ్చు, దేనికైనా కూడా ఇది మనం పాటించవలసిన ఆవశ్యకత ఉంది. ఇంకోటి ఉంది, మనమంతా రూల్ ప్రకారం వెళ్తుంటాం. ఎడం పక్కన వెళ్తాం, 80 కిలోమీటర్లు వెళ్తాం, చక్కగా స్లోగా వెళ్తుంటాం. అవతల వాడు ఈ పెద్ద పెద్ద వాహనాలు ఉంటాయి, 10 టైర్లు, 20 టైర్లు, 15 టైర్ల లారీలు ఉంటాయి. అక్కడ డ్రైవరు వాడు వెనక సీట్లో ముందు క్యాబిన్లో పడుకుని క్లీనర్కి ఇచ్చేస్తాడు స్టీరింగ్. ఇక వాడి ఇష్టం. కొంతమంది లారీ డ్రైవర్లు, క్లీనర్లు కూడా మద్యము సేవించి నడుపుతుంటారు. ఇంకా 15 టైర్ల లారీ మనకు చిన్న కారును కొడితే ఉంటుందా? అది ఇన్నోవా కావచ్చు, ఫార్చ్యూనర్ కావచ్చు, బెంజ్ కావచ్చు, ఏదైనా కూడా అది అడ్రస్ లేకుండా పోతుంది. అది పిప్పి అయిపోతుంది. అసలు వాహనం అనేది నలిగిపోతుంది, మెత్తగా అయిపోతుంది.
కనుక జాతీయ రహదారులు రక్తపు మడుగుల్లా మారుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. కనుక అయినా పోలీసు శాఖ వారు బెలూన్లు వదిస్తూ ఏమైనా మద్యం సేవించారా అని ప్రయత్నం చేస్తున్నా, కానీ రాత్రి 10 గంటల తర్వాత పోలీసులు ఉండరు, ఎవరు చెకప్ చేసేవాళ్ళు లేరు. కనుక జాతీయ రహదారులపై ఈ బోర ఊదించి మద్యం సేవించాడా అని చెకప్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేయటం ద్వారా కొంత ట్రాఫిక్ నియంత్రణే కాక మరణాల సంఖ్యను తగ్గించవచ్చు. ఇంకో చిన్న చిట్కా, నేను ఏ సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది అనేది ఒక అధ్యయనం చేయటం జరిగింది. ప్రమాదాలన్నీ కూడా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య జరుగుతూ ఉన్నాయి. కనుక మీరు ప్రయాణము, మీకు ఆర్థిక పరిస్థితి బాగలేదు, రోడ్డు పక్కన ఆపుకోండి, 12 అయింది, అర్ధరాత్రి 11:30 12కి ఆపుకోండి, పడుకోండి, పొద్దున్న 5ంటికి లేవండి. అట్లాగే మనం దూర ప్రాంతం నుంచి వస్తున్నాం, మన ధనిక వర్గాలు, ఆ సమీపంలో ఉండే ఒక చిన్న టౌనో లేకపోతే ఏదైనా హోటల్ ఉంటే అక్కడ రాత్రికి పడుకుని విశ్రమించి పొద్దున 5ంటికి లేవాలి. ఇక తప్పనిసరి అర్జెంటు ఎమర్జెన్సీ నేను ఆగటానికి వీల్లేదు. అప్పుడు ఏం చేయాలంటే 12-5 గంటల మధ్యలో ప్రయాణం చేసేటప్పుడు ఈ డ్రైవరు టీ తాగటం ఒకటి చిట్కా. ఇంకోటి ఏంటంటే చల్లటి నీళ్ళు, రహదారి మీద, జాతీయ రహదారి మీద చల్లటి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతారు. చల్లటి నీళ్ళు దొరకకపోతే ఒక కూల్ డ్రింక్ ఉంటుంది కదా, చల్లగా ఉండే కూల్ డ్రింక్తో మొహం కడుక్కోవటమే. లేదా సోడా దొరుకుతుంది కదా, చల్లగా ఉండే సోడాతో, లేదు మన దగ్గర ఐస్ బాక్స్ ఉంటే, ఐస్ పెట్టుంటే ఐస్ గడ్డలు వేసి కరిగించి చల్లటి నీళ్ళతో మొహం కడుక్కుంటే ఈ రోడ్డు ప్రమాదాలు జరగవు. ఇప్పటికీ అనంతపురం జిల్లాలో అక్కడ ఉండే ఎస్పీ ఈ ప్రయోగం చేశాడు. ఆయన ఏం చేశాడు, ఆయన జిల్లా పరిధిలో ఉండే పోలీసులు రోడ్ల మీద పెట్టాడు. ఆ వాహనం ఆపడం, దిగరా అంటాం, ఆ డ్రైవర్ ఎవరైతే నడుపుతున్నాడో అందరినీ మొహం కడిగిస్తాడు ఆయన. నీళ్లు కూడా ఆయనే ఏర్పాటు చేశాడు. మహానుభావుడు మంచి ఆలోచన వచ్చింది. ఆ ఎస్పీ ఆ నీళ్లు మామూలు నీళ్ళు కాకుండా ఐసు నీళ్ళు, ఓ పెద్ద ఐసు గడ్డలు తెచ్చి అక్కడ వేసి కరగబెట్టి వాటితో మొహం కడుక్కుంటే ఇక వాడికి నిద్ర రాదు. ఎందుకంటే ఒక్క క్షణం రెప్ప మూస్తే చాలు, అది మనం ఎడం పక్క కరెంటు స్తంభానికో లేదా కుడి పక్క డివైడర్కో లేకపోతే వెళ్ళిపోయి పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి పక్కనుండే ఆ గోతుల్లో పడిపోతుంది. ఏదైనా చాలా దురదృష్టకరం. కనుక తల్లిదండ్రులు ఎంతో ఆశతో నా కుమారులు ఒక ఉన్నత స్థానంలో ఒక స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్ట్ కావాలని ఆకాంక్షతో వాళ్ళకి నిరాశ, నిస్పృహత, గుండెలో బాధ నిండిపోయింది. చాలా బాధాకరం. అది 5 వైద్య విద్యార్థులను కోల్పోవటం అనేది దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పి రాష్ట్ర గవర్నర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎంతో బాధపడుతూ వారి సంతాప సందేశాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయటం, వారికి కావలసిన అన్ని రకాల మద్దతు తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేసిన ఆ తల్లిదండ్రుల యొక్క బాధను మాత్రం ఎవరూ తీర్చలేరు. దీన్ని ఒక గుణపాఠంగా తీసుకుని వైద్య విద్యార్థులే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాలు ఉండే విద్యార్థులు మీ కళ్ళ ముందు అమ్మ నాన్న ఎదురు చూస్తున్నారు, ఎన్నో ఆశలతో ఉన్నారని చెప్పి మద్యము సేవించేవారు స్టీరింగు పట్టద్దు, మీరు 80 కిలోమీటర్లు దాటొద్దు, అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాలు నడపొద్దని గమనించి మనం కలకాలం 10 కాలాల పాటు ఉండి ప్రజలకు సేవ చేయవలసిన యువ వైద్య విద్యార్థులు అకాల మరణం చెందటం అనేది చాలా బాధాకరం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.